ఉన్నట్లయితే 38 మిలియన్ తోని ఫస్ట్ గుంటూరు కారం ఉంది, హైయెస్ట్ వ్యూస్ అంటే. దాని తర్వాత దాన్ని అసలు 14 గంటల్లోనే ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది పుష్ప పార్ట్ 2. అయితే మరి దాని గురించి అదేవిధంగా ఓన్లీ ఆయనదే కాకుండా ఈ మెగా హీరోస్ పెద్ద హీరోస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా రికార్డ్ బ్రేక్ చేశారట. ఏంటి ఆ రికార్డ్? అయితే పుష్ప 2 మనందరం ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తగ్గేది లేని ఒక డైలాగ్ కావచ్చు, పుష్ప కావచ్చు, పార్టీ లేదా పుష్ప, ఇట్లా ప్రతి ఒక్కరికి పుష్ప 1 వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఈ సినిమా గురించి ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరు కూడా ఉండరు. సో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. సో ఇప్పుడు మహేష్ బాబు కాదు, ప్రభాస్ కాదు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రతి ఒక్క రికార్డ్స్ కూడా బ్రేక్ చేసేసిండు. ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ హీరో ఎవరు మన ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని ఇప్పుడు మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇప్పటి వరకు అయితే హైయెస్ట్ వ్యూస్ ఏది ఉంది మనకు గుంటూరు కారం 38 మిలియన్స్తో, అది కూడా 24 అవర్స్లో. కాకపోతే పుష్ప 2 ఆ 24 అవర్స్ కాదు 14 అవర్స్లోనే దాదాపు 38 కాదు 40 మిలియన్స్ కూడా దాటిపోయింది. సో ఇప్పుడు ఈరోజు ఒక 24 అవర్స్ వరకు చూసుకుంటే మన తెలుగు అన్నిట్లో చూసుకుంటే హిందీ భాషల్లో కూడా దాదాపు ఒక 150 మిలియన్స్కు దాటిపోయే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో దాని గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే పుష్ప 2 ట్రైలర్ వచ్చినప్పటి నుంచి క్రేజ్ అయితే మామూలుగా లేదు. అండ్ నిన్న పాట్నాలో మనం చూసుకుంటే అక్కడ వచ్చిన జనాలు లైక్ ఎవరు కూడా ఊహించలేరు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయనకి. తెలుగులో ఉంది అంటే యాక్సెప్ట్ చేస్తారు, బట్ వేరే రాష్ట్రాలలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ట్రైలర్ లాంచ్కి ఇలా ఉంటే సినిమా రిలీజ్కి ఇంకా కొద్ది రోజులే ఉంది, ఎలా ఉండబోతుంది సినిమా? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అంటే నిన్న పాట్నాలో కూడా అక్కడ ఏరియాకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా పట్టించుకోకుండా పోలీసులు అల్లు అర్జున్ మొత్తం ఆయనకే సెక్యూరిటీ ఇవ్వడం కానీ, వాళ్ళని కూడా పట్టించుకోకుండా పక్కకు తోసేయడం కానీ. అండ్ వచ్చిన జనాలు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు అంటే ఓకే అల్లు అర్జున్ మన తెలుగోడు కాబట్టి అంత క్రేజ్ ఉంది, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే వెళ్ళిరంటే ఒక పాయింట్ ఉంది. కానీ అక్కడ పాట్నాలో కూడా అంతకు మించి క్రేజ్ ఉందంటే అసలు ఎవ్వరు కూడా ఊహించలే అల్లు అర్జున్కి ఇంత క్రేజ్ ఉందా అని. అదేవిధంగా అంటే అక్కడ ఆ క్రేజ్ చూసిన తర్వాత నిజంగానే ఆయనకి 40 మిలియన్ ఏదైతే ఉందో చాలా తక్కువ అనిపిస్తుంది నిజంగా చెప్పుకోవాలంటే. అండ్ అదే విధంగా ఆయనకి బాలీవుడ్ లో పుష్ప పార్ట్ 1 తర్వాత ఇక్కడ తగ్గేదిలే ఎలా అయితే ఉందో అక్కడ జుకుంగానయ్య అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అది ఇంకా తెలుగు కన్నా కూడా జుకుంగానయ్య అనేది ఇంకా ఎక్కువ ఫేమస్ అయింది. అంటే వాళ్ళకి ఆ కల్చర్ నచ్చింది, వాళ్ళు ఆయన యాక్టింగ్ పరంగా ఆయన డైలాగ్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ కంటే ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు. సో నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మరి సినిమాస్ పైన? ఎందుకంటే వీళ్ళందరి ఆల్రెడీ బ్రేక్ చేసేసారు. మరి 1000 crores లిస్ట్ లో 1500 crores లిస్ట్ లో ప్రభాస్ ముందు ఉంటారు ఎప్పుడు, మరి ఆయనది కూడా బ్రేక్ చేయబోతున్నారు అనుకుంటున్నాం. అది మాత్రం మన ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ ఈ క్రేజ్ అంతా చూస్తే ఈజీగా క్రాస్ చేసాడు అనిపిస్తుంది. సో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కావచ్చు అది కూడా 1065 crores ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఈ సినిమా కూడా 11,500 థియేటర్లలో రిలీజ్ చేస్తారు. అండ్ ఇన్ని వచ్చిన ట్రైలర్ అయితే మనం చూసుకుంటే ప్రతి ఒక్క సీన్ కానీ ప్రతి ఒక్క ఎలివేషన్ కూడా వాళ్ళిద్దరు రష్మిక మందన్న అల్లు అర్జున్ ఇద్దరి కాంబినేషన్ కూడా ఎంత పర్ఫెక్ట్ అంటే ఎవ్వరు కూడా ఊహించలే. పుష్ప పార్ట్ 1 ఎంత అద్భుతంగా చూపించారో అంతకు మించి పార్ట్ 2 ఉంది. అంటే ఎర్రచందనం అది భూముల నుంచి రావడం కావచ్చు. అండ్ ముఖ్యంగా ఈ డైలాగ్ ఏదైతే ఉందో మనకు రష్మిక మందన్న కాల్తో చేయడం అది మాత్రం టోటల్గా హైలైట్ నిలిచిపోయింది. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ కాదు కదా, ఆయన రికార్డ్స్ కూడా ఈజీగా క్రాస్ చేశాడు అల్లు అర్జున్, క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్ కట్గా ఈసారి డిసెంబర్లో క్రిస్మస్కి మాత్రం బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఉండబోతోంది తెలుగు ఇండస్ట్రీలో. సో వెయిట్ చేసి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి. ఇంకొద్ది రోజులలో సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తారు. మరి ఆ సాంగ్స్ రిలీజ్